బావిలో నీళ్లు ఇది వచ్చేసి అక్బర్ బీర్బల్ కథల్లో నుంచి తీయడం జరిగింది. అక్బరు ఆస్థానంలో బీర్బల్ అనే మంత్రి ఉండేవాడు. ఆయన ఏ సమస్యనైనా సరే తన తెలివితేటలతో సులువుగా పరిష్కరించేవాడు అనమాట. మంచి తెలివి కలిగినటువంటి ఒక మంత్రి. ఆ రాజ్యంలో ఒక జమీందారు ఉన్నాడు. జమీందారు అంటే బాగా డబ్బు కలిగినటువంటి వ్యక్తిని జమీందారులు అంటారు. సో ఒక జమీందారు ఉన్నాడు. అతను రైతుకి ఒక బావి అమ్మాడు. ఆ రైతు బావిలో నీళ్లు తోడుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు జమీందారు రైతుని ఆపాడు. నేను నీకు బావిని అమ్మాను కానీ అందులోని నీళ్లు అమ్మలేదు అని చెప్పాడంట. అవి నావి అన్నాడు. ఆ నీళ్లు కావాలంటే తగిన ధనము ఇచ్చి తోడుకో అన్నాడు అనమాట. రైతుకి చాలా కోపం వచ్చింది. వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. న్యాయం కోసం అక్బరు స్థానానికి వెళ్ళారనమాట. అక్బరు వారు చెప్పినదంతా విని బీర్బల్ వైపు చూశాడు. సమస్యను పరిష్కరించమన్నాడు. బీర్బల్ కొద్దిసేపు ఆలోచించాడు. జమీందారు వైపు చూసి ఇలా అన్నాడు, సరే నువ్వు బావి ఒకటే అమ్మావు, నీళ్ళు అమ్మలేదు కదా. జమీందారు సంతోషంగా అవును అన్నాడనమాట. వెంటనే బీర్బల్ అడిగాడు, బావి రైతుదేనా అని. జమీందారు అవును అన్నాడనమాట. సరే రైతు బావిలో నీ నీళ్ళు ఉన్నాయి కాబట్టి వెంటనే బావిలో నీళ్ళన్నీ తోడువేసి వెళ్ళిపో, లేదా నీళ్లు పెట్టుకున్నందుకు రైతుకు అద్దె చెల్లించు అని తీర్మానించాడనమాట ఆ యొక్క బీర్బల్. జమీందారు ముఖం పాలిపోయింది. చేసిన తప్పుకు తలదించుకున్నాడనమాట. రైతుని మోసం చేయాలని అనుకున్నందుకు అతనుకు క్షమించమని అక్బరు పాదుషాను వేడుకున్నాడు. రైతు సంతోషించాడు. అక్బర్ బీర్బల్ని అభినందించాడనమాట. ఎక్కడైనా బావి అమ్మినప్పుడు ఆ బావిలో ఉన్నటువంటి నీళ్లు కూడా వచ్చేసి అమ్మినటువంటి వాళ్ళకే కదా సొంతము. అదేంటది బావిలో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళని వచ్చేసి నువ్వు తోడుకుపో అని చెప్పినటువంటి తీర్పు వచ్చేసి చాలా మంచి తీర్పు అనమాట. కాబట్టి ఎటువంటి సమస్యలనైనా సరే బీర్బలు తీర్చివేసేటువంటి ఒక దిట్ట అయినటువంటి ఒక మంత్రి అనమాట.